హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో ఈ వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నిజంగా మన ఒక నేను ఏరియా అనేది ఒక ఊరి పేరు చెప్పలేకపోతున్నాను అనమాట. చెప్పను కూడా, నేను అది మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు. కాకపోతే ఏంటంటే ఇలాగా మన పోలీస్ సార్లు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకు ఈ వీడియో చూశాక. వాళ్ళు నైట్ టైం వాళ్ళు డ్యూటీ చేశారనమాట. నైట్ రోడ్డు మీద అసలు ఎక్కడ ఎవరు ఏంటి కనపడితే అసలు వాళ్ళని ఉరికిచ్చి కొట్టడం, వాళ్ళని ప్రతిదీ ఎంక్వైరీ చేయటం. ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏంటి, వెహికల్స్ గురించి, వాళ్ళ లైసెన్స్ గురించి, వాళ్ళ పేరు, ఎక్కడ అడ్రస్ ఏంటి, ఏం పని మీద వచ్చావు, ప్రతి డీటెయిల్స్ తెలుసుకొని నిజంగా వాళ్ళు నిజంగా నాకు ఫస్ట్ టైం నాకు ఈ పోలీస్ సార్ల మీద నిజంగా నాకు అసలు భలే గౌరవం పెరిగిందండి నిజంగా. ఎందుకంటే ఇలాంటివి చేసినప్పుడే కదా మనకి చిన్న చిన్న నేరాలు ఘోరాలు అనేటివి జరగకుండా మనము చాలా వరకు ఆపగలుగుతాం కదా. సో వాళ్ళు ఇలా డ్యూటీ చేయబట్టే చాలా వరకు మనకి ఇలాంటి ఘోరాలు అనేది జరగకుండా ఉంటుందన్నమాట. ఇది నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలాగ ఒక్క చోటనే కాదు, నిజంగా అసలు చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నిజంగా. అసలు ఇలా ఒక్క చోట కాకుండా ప్రతి ఏరియాకి, ఇప్పుడు ఏరియాకి కాకపోయినా కనీసం వాళ్ళ ఊరికన్నా ఒక 2 మెంబర్స్ ఇలాగా మాట్లాడుకొని వాళ్ళు ఇలా డ్యూటీ చేస్తే నిజంగా 99% కూడా మనకి ఇలాంటి హత్యలే కానీ ఇలాంటి ఘోరాలనే అనేటివి మనం చాలా ఆపగలుగుతామన్నమాట. సో ఏది మనము చేయాలన్నా కూడా చాలా వరకు ఇప్పుడు సపోజ్ చెప్తున్నా అంటే ఏంటి నైట్ డ్యూటీ చేస్తేనే ఇలాంటి ఘోరాలు ఆపగలుగుతామా అనేసి మాట్లాడచ్చు చాలామంది. కానీ ఇప్పుడు నార్మల్గా డే టైంలో ఎన్ని వర్క్స్ ఉన్నా ఎన్ని పనులు ఉన్నా కూడా డే టైంలో చేసుకుంటారు. నైట్ టైం ఏం పని? నైట్ నువ్వు తప్పు చేసినా చేయకపోయినా నువ్వు నైట్ టైం అసలు రోడ్ మీదకి రావద్దు. దేనికి రావాలి? నైట్ టైం ఏం పని ఉంటుందండి? డే టైంలో చూసుకోవచ్చు కదా ఏ పనైనా. నైట్ టైం ఎందుకు చూసుకుంటున్నారు? అదొకటి క్వశ్చన్ మార్క్. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఇలా సార్ వాళ్ళు నిజంగా ఇలా వాళ్ళు ఇలా చేయడం వల్ల ఏంటంటే భయపడతారనమాట. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగకుండా కూడా ఉంటుంది.